రజనీకాంత్‌కు 'రోబో' తర్వాత ఆ స్థాయి సక్సెస్ దక్కలేదు. 13 ఏళ్ల తర్వాత 'జైలర్'తోనే రజనీకాంత్‌కు బంపర్ హిట్ లభించింది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రాఫ్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం సూపర్ హిట్‌తో రజనీకాంత్ ఓ రికార్డ్ సొంతం చేసుకున్నారు. 70 ఏళ్లు దాటిన తరువాత కూడా బంపర్ హిట్ చూడగలిగారు రజనీ. నటరత్న ఎన్టీఆర్, మేజర్ చంద్రకాంత్‌తో 70 ఏళ్లు దాటాక కూడా సూపర్ డూపర్ హిట్ చూసినట్టే రజనీ సైతం హిట్ పట్టేశారు. అందులో రజనీతో నటించిన వారందరూ 60 ఏళ్లకు పైబడ్డ స్టార్స్ కావడం విశేషం. అమితాబ్ బచ్చన్కు 'కల్కి 2898' బంపర్ హిట్ దక్కింది. ఆయన వయసు 80 దాటింది. ఆ తీరున అమితాబ్‌ది రికార్డే. అయితే చాలా రోజులుగా అమితాబ్ బచ్చన్ ఇతర హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారే కానీ కంటిన్యూగా హీరోగా సాగడం లేదు. ఇక్కడే రజనీకాంత్ ఓ స్పెషల్ స్ట్రాటజీ అనుసరిస్తున్నారు. ప్రస్తుతం రజనీ హీరోగా లోకేష్ కనగరాజ్ కూలీ తీస్తున్నారు. ఇందులో 60 దాటిన నాగార్జున, సత్యరాజ్తో పాటు 65 ఏళ్ల ఉపేంద్ర కూడా నటిస్తున్నారు. అంటే వయసు మీద పడ్డవారితోనే కీలక పాత్రలు పోషింపజేస్తున్నారన్నమాట. రజనీకాంత్ తన కూలీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్తో సాగుతున్నారు. బాగానే ఉంది. కమల్ హాసన్ కూడా ఇదే ఫీట్ను విక్రమ్లో చేసి విజయం సాధించారు. కమల్, విక్రమ్కు కూడా లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ కావడం గమనార్హం. అంటే లోకేష్ కనగరాజ్ తన యూనివర్స్లో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటింపజేసిన సినిమా సక్సెస్ కోసం అన్నట్లు మరికొందరు ముసలి హీరోలను ఎంచుకున్నాడని తెలుస్తోంది. రజనీకాంత్తో ఈ ఫీట్ను నెల్సన్ జైలర్లోనే చూపించారు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ యూనివర్స్లోనూ రజనీకాంత్ ఇతర హీరోలతో కలిసి సాగుతున్నారు. కూలీ చిత్రం 2025లో విడుదల కానుంది. ఈ చిత్రం కూడా బంపర్ హిట్ అయితే లోకేష్ కనగరాజ్ ముసలి హీరోలతోనూ ఇకపై సాగే అవకాశం ఉంది. యంగ్ హీరోస్తో కలిసి నటించి ఓల్డ్ హీరోస్ సక్సెస్ సాధించడం కొత్తేమీ కాదు. కాబట్టి లోకేష్ కనగరాజ్ ఆ తీరున సాగకముందే రజనీకాంత్ జైలర్లో ఇదే వ్యూహంతో విజయం సాధించారు. అందువల్ల ఆ క్రెడిట్ లోకేష్ కనగరాజ్కే కాదు రజనీకి దక్కుతుందని చెప్పవచ్చు. మరి మునుముందు రజనీ ఇంకా ఏ వ్యూహాలతో సాగుతారో చూద్దాం.